హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చివరిలోకి వచ్చి ఉంటున్నాం. అయితే మనం లాస్ట్ టైము మొదటి మాట విన్నాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మన కొరకు పలికిన మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రెండవ మాట, అందుకాయన నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బందిపోటు దొంగతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. అయితే ఏమని అంటున్నాడు? 42వ వచనం చూసినట్లయితే దొంగ ఏమంటున్నాడంటే, ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. జస్ట్ జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అంటున్నాడండి. ఇంత గొప్ప దేవుడండి కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనని ఏమి గమనించి ఉన్నారంటారు? ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఉన్నారు కదా, విశ్వాసులు చాలామంది ఉన్నారు కదా. అయితే వాళ్ళని ఆ విధంగా అంటున్నాడా? మనం ఇంకొక విషయం మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కొన్ని కింది వచనాలలో ఒక మాట ఉంటుంది. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ మీకు స్థలము లేనిచో నేనేం చేస్తాను? మీకు స్థలము సిద్ధపరిచి మీరు నాతో ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటున్నాడు విశ్వాసులను. అయితే ఇక్కడేమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళిన వ్యక్తి కాదు. ఆ బందిపోటు దొంగ బాప్తిసం తీసుకోలేదు, ప్రభు బల్ల తీసుకోలేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క క్షణమే ఆలోచించకుండా ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ బందిపోటు దొంగ ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశారంతే. ఏం చూశారండి? ఆయనను ఈడ్చుకొస్తూ ఉన్నప్పుడు ఆ గోల్గొతా కొండపైనికి ఆ సిలువను మోపిస్తూ కొరడాలతో కొడుతూ ఆయన ఈడ్చుకొని వస్తున్నప్పుడు, ఆ సిలువ పైన వేసి ఆయన మేకులు కొడుతూ ఉన్నప్పుడు, అరచేతులకు కాళ్ళకు కొడుతూ ఉన్నప్పుడు, ముళ్ళు కిరీటాన్ని చూసి ఆ బట్టలు తీసివేస్తూ ఉన్నప్పుడు ఆయనను చూశాడు. అయితే పొట్టి జక్కయ్య వలె యేసుక్రీస్తు ప్రభు గురించి బందిపోటు దొంగ ఇంతకుముందు విని ఉండొచ్చు. రక్తస్రావం కలిగే స్త్రీ వలె ఆయన విని ఉండొచ్చు. అయితే ఆయన ఆ విధంగా అది అక్కడ విన్నాడు, ఇక్కడ క్రియ చూశాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆయన దొంగలను క్షమించే దేవుడని, పాపులను క్షమించే దేవుడని, పాపము చేత పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడని, ఆయన విధవరాలు కుమారుడు చనిపోతే లేపిన దేవుడని, చనిపోయి 4 రోజులైన సమాధిలో ఉన్న లాజరును లేపిన దేవుడని ఆయన ఆ మాటలు తెలుసుకొని విని ఉండొచ్చు. ఆ మాటలకు క్రియారూపం అక్కడ చూసినప్పుడు ఆ బందిపోటు దొంగ హృదయం, ఆ గుండె దొంగతనాల చేత, హత్యలు చేత, ధనము చేత నింపబడి గుండె బండబారిపోయిన ఆ గుండెను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖం చూసినప్పుడు పగిలిపోయిందండి. పగిలిపోయి ఆ పగిలిపోయిన హృదయంలో నుంచి పశ్చాత్తాప కన్నీళ్లు కారి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క పాదములు కడిగాయండి. కడిగినందుకు దేవుడు ఏం చూశాడు? ఆయన హృదయాన్ని చూశాడు. సమూయేలు గ్రంథములో దేవుడు అంటాడు కదా, సమూయేలు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు త్రోసివేస్తాడయ్యా, నువ్వు మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తున్నాను అన్న రీతిగా దేవుడు హృదయాలను గ్రహించే దేవుడండి, హృదయాలను ఎరిగిన దేవుడండి. అలాగనే బందిపోటు దొంగ హృదయాన్ని దేవుడు చూశాడు గనుకని నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావయ్యా ఆయనకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అయితే నీవు ఈరోజు దేవునికి నీ హృదయాన్ని దగ్గరగా ఉంచావా? నీ హృదయం దేవుని దగ్గరగా లేకపోతే నీ ప్రార్థన వ్యర్థమే. నీ హృదయం దేవునికి దగ్గరగా లేకపోతే నీ యొక్క ఆరాధన వ్యర్థమే. నీ హృదయం దేవునికి దగ్గరగా లేకపోతే నీ పశ్చాత్తాపం వ్యర్థమే. దేవునికి నీ హృదయం దగ్గర లేకపోతే నీ కన్నీరు వ్యర్థమే. దేవునికి నీ హృదయం దగ్గర లేకపోతే నీ యొక్క భక్తి వ్యర్థమే, నీ యొక్క సీనియారిటీ వ్యర్థమే, నీ యొక్క సిన్సియారిటీ వ్యర్థమే. నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచావా? సమరయ స్త్రీతో దేవుడు అంటున్నాడు కదా, అమ్మ మీరు నోటితో పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాలు దేవునికి దూరంగా ఉంచారు అని. మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉంచుదామా? దేవునికి మన హృదయాన్ని చెంతకు చేర్చుదామా? అప్పుడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని యేసుక్రీస్తు మాట మనం కూడా పొందుకుంటామండి.
ఈరోజు ఈ యొక్క రెండవ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను, ఈ రెండవ మాట నీ హృదయంలో వింటున్న మీ హృదయంలో చెప్తున్న నా హృదయంలో నీరు కట్టి దేవుడు ఫలింప చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.